నమస్కారం గురుగారు. నమస్కారం మా ప్రవల్లిక. గురుగారు, మయాంగ్ అనే విలేజ్ అస్సాంలో ఉంది. సో, ఆ విలేజ్‌కి అంటే ఎక్కువగా బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళే ఉంటారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. సో, ఆ విలేజ్ గురించి నిజాలేంటి? నిజంగా అలాంటి వాళ్ళు ఉంటారా? అంటే ఈ క్షుద్ర పూజలనేవి ఉంటాయా? ఏంటి గురుగారు? మనకి మయాంగ్ అనే ఊరు అస్సాం గౌహతి ఓకే. కామాఖ్య టెంపుల్ తెలుసు కదా మనకి. అక్కడి నుంచి కరెక్ట్గా 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓకే. ఈ సిటీలో ఎక్కువ మంది కాదు చేయడం చేతబళ్ళు గీతబళ్ళు. మొత్తం ఊరే ఇంటింటికి ఒక్కొక్క కార్మిక యూట్యూబ్ ఛానల్ లాగా ఒక ఇది మనం వినాయకుడు విగ్రహాలు తయారు చేసి అమ్ముతాం కదా. అవును. అలా ఇల్లు రాజస్థాన్ నుంచి వచ్చి ఒక్కొక్కళ్ళు అలా ఊరు వాళ్ళందరూ ఇదే డ్యూటీ. కుటీర పరిశ్రమ అంటే నిజంగా అక్కడ నిజంగానే చేస్తారు. ఓకే. చేతబళ్ళు చేస్తారు, చేతబళ్ళ నుంచి విడదీస్తారు కూడా. ఓకే. అయితే ఈ యొక్క చేతబళ్ళు ఎంతవరకు వస్తాయి రావు అనేటటువంటిది ఆ వ్యక్తి మీద ఆధారపడుతుంటుంది. జనరల్గా బయట అందరూ కూడా చేతబడి అంటే ఏమండి నిజంగానే ఉంటుందా అంటే చదువుకున్న వాళ్ళం మనం ఏమంటాం, ఇదంతా నాన్ సెన్స్, నమ్మకండి, మూఢనమ్మకం అని కొట్టుపడేయాలి. అయితే శాస్త్రరీత్యా చేతబళ్ళు అనేటటువంటివి ఎందుకు చేస్తారు అంటే, మన బంధువుల్లో ఒకళ్ళు బాగా డెవలప్ అవుతున్నారు అనుకో, అప్పుడు దాకా అందరూ కలిసి పూర్వపాకల్లో స్టార్ట్ అయిన జర్నీ ఆది మానవుడి కాలం నుంచి ఒకటి రైజ్ అయిపోతా ఉన్నాడు, ఆటోమేటిక్గా జలసీ వస్తుంది. దానికి ఇంకా బాగా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 2 రోజుల నుంచి ప్రయాణం చేసినటువంటి వాడు కలకత్తా నుంచి వస్తున్నాడు అనుకో, హైదరాబాద్లో ఎక్కినాడు ఫ్రెష్గా బిర్యానీ ప్యాకెట్ కొనుక్కొని ట్రైన్ ఎక్కుతాడు. ఎక్కగానే వాడు మామూలుగా తిండంటే అది వాసన రాదు, గుమ్మలాడే హైదరాబాద్ బిర్యానీ పట్టుకొని వాళ్ళు అసలే ఆకలితో ఏడుస్తుంటే వీడు ఓపెన్ చేయగానే ఆ వాసనకి అందరూ అటైపే చూస్తారా చూడరా ఆ స్మెల్కి. అంటే ఏంటి, 2 రోజుల నుంచి తిండి లేక వాళ్ళు ఏడుస్తుంటే వీడేమో ఫ్రెష్గా వాళ్ళ ముందు తింటుంటే ఇలా చూడగానే నరఘోష, చేతబళ్ళు ఇవన్నీ తగిలేస్తాయి, నరదృష్టి అన్నీ తగిలేస్తాయి. ఆ విధంగా జెలస్నెస్ అనేది పుడుతుంది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే చేతబళ్ళు ఎవరినన్నా ఆశ్రయించి అశాస్త్రీయమైన పద్ధతిలో, అవైదికమైనటువంటి పద్ధతిలో ప్రయోగాలు చేస్తారు. ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అనేది నిజంగానే తగులుతుందా గురుగారు? అసలు డెఫినెట్గా తగులుతుంది. ఎందువల్లంటే శాపాలు పెడుతుంటే రోజు ఏదో ఒకటి అంటున్నాం అనుకో, యద్భావం తద్భవతి. మనసుకున్న పవర్ ఏంటంటే ఏదైతే అనుకుంటామో అది అయిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా గురుగారు గరికపాటి నరసింహారావు గారు నాకు కల్లోకి రావాలా అనుకునేవాడిని. మొన్న వచ్చేసారు కల్లోకి. అంటే ఆయన పాదాలకు నమస్కారం పెడుతున్నానంట. ఆయన ఒక ఇంట్లో ఉండి అందరూ వచ్చి పాద నమస్కారాలు పెడుతున్నారంట, పాద పూజ చేస్తున్నారంట. వచ్చింది అంటే మన మైండ్కి ఉన్న గొప్పతనం అది. మనం 24 గంటలు ఏదైతే ఆలోచిస్తామో అది తగులుతుంది. అందువలన ఒరిస్సా, కేరళ ఇలాంటి ప్రాంతాలు, అస్సాం ఇలాంటి ప్రాంతాల్లో వీళ్ళు ఏం చేస్తారంటే క్షుద్ర శక్తుల్ని పూజ చేస్తారు. క్షుద్ర శక్తులు అంటే ఏంటంటే మన హ్యూమన్ బీయింగ్ కంటే కూడా నీచమైనటువంటివి. అంటే నకారాత్మక శక్తి, అంటే లోయర్ బీయింగ్స్, లోయర్ ఎనర్జీస్ అనమాట. వాటి పని ఏంటంటే వాటి భూత ప్రేత పిశాచాలు అంటాం కదా, అవి. అంటే మనిషిగా బతికినప్పుడు వాడి పాపం కోరికలు కర్మలు బ్యాడ్గా ఉన్నాయి, వాడు అనుకున్నవి సాధించలేకపోయాడు, వాడి భార్య పిల్లలు అందరూ ఉండగా ఏ లారీ యాక్సిడెంట్లోనే ఎక్కడో చచ్చిపోతాడు కర్మ సిద్ధాంతం ప్రకారం. అప్పుడు వాడు ఆత్మ ఇక్కడే ఉంటుంది, భార్య పిల్లలు ఫ్రెండ్స్ అని ఇక్కడే అటాచ్ అయిపోయి అది శరీరం లిబరేట్ అవ్వదు. చాలామంది నువ్వు ఎగ్జాంపుల్ అడుగు, మన కామెంట్స్లో పెట్టండి చూద్దాం ఆనెస్ట్గా. ఏమంటే మీ అందరికీ మోక్షం ఇస్తామంటే మాకు వద్దండి వాళ్ళు ఉంటారు అంతే, మాకు వద్దండి, మేము మళ్ళీ మానవ జన్మ ఎత్తాలా, మేము హ్యాపీగా మళ్ళీ జీవితం సుఖాలన్నీ అనుభవించాలా, పేదవాళ్ళందరికీ సేవ చేసుకోవాలి, ఇలా ఎవరి డిమాండ్స్ వాళ్ళకు ఉంటాయి. పోకిరిలో మహేష్ బాబు చెప్పినట్టు ఎవరి డిమాండ్స్ వాళ్ళకు ఉంటాయి, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అలాగా. అయితే వీళ్ళందరూ కూడా చేతబళ్ళు అనేటటువంటివి నకారాత్మక శక్తి అనమాట. అంటే లోయర్ ఎనర్జీస్ని పట్టుకొని దానికి పూజలు చేస్తూ ఉంటారు. పూజలు ఏ కాళికాదేవి అని చెప్తారు, ఆ కాళికాదేవి అలాంటివి చేయదు, వీళ్ళకి తెలియక అనమాట. మయాంగులు ఎక్కడ కూడా కాళికాదేవి, దుర్గాదేవి ఇలాంటి దశమహావిద్యలు పూజలు ఇలాంటివి చేయరు. అంటే వీళ్ళకి ఈ విద్యలు ఎక్కడి నుంచి వచ్చాయి గురుగారు? అంటే పూర్వీకుల నుంచి వచ్చి అదంతా ట్రైబల్ ఏరియా కాబట్టి పూర్వం నుంచి కూడా అక్కడ విలేజెస్ లో ఇదే చేస్తూ వాళ్ళ తాతల వృత్తి అది. తాత అప్పుడు చెప్పులు కుట్టేవాడు అనుకో, కాబ్లర్ అనుకో,
కొడుక్కి నేర్పిస్తాడు. ఇదివరకు కాలంలో ఇప్పుడంటే చదువులు వచ్చేసినాయి కాబట్టి చదువులు జాబులకు వెళ్ళిపోతున్నారు. కుల వృత్తులు కంటిన్యూటీ అయ్యేవి. ఓకే. అలా వాళ్ళ కుల వృత్తి ఏంటంటే చేతబళ్ళే చేసేయడం. ఓకే. అంటే వాళ్ళ డ్యూటీయే అది. ఇంకా వాళ్ళ ఎక్కువ చేతబళ్ళు చేయరు, చేతబళ్ళు తీసేస్తారు. ఓకే. చేతబళ్ళు చేస్తున్నారని తెలిస్తే చెట్టు కట్టేసి పళ్ళు పీకేస్తారు. విలేజ్లో విలేజెస్ ఎవడైనా సరే వీడు చేతబడి చేస్తున్నాడు అంటే ఫస్ట్ చేసేది పోలీస్ గిలీస్ లాగి అన్నీ ఏం చూడరు. వాడిని గ్రామ ప్రజలందరూ వస్తారు, బాధేస్తారు, చెట్టు కట్టేస్తారు, ఇచ్చేస్తారు. అయితే యూట్యూబ్లో వచ్చి మేము చేతబడి చేస్తాం, లేకపోతే శ్మశానాల్లో చేస్తాం అని బిల్డప్లు ఇస్తారు చూడు, వాళ్ళంతా వాళ్ళకి ఏం రావు, సీక్రెట్గా చేస్తారు అవన్నీ. ఇప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ సంగతి చెప్తాను. శ్మశానంలో కూర్చొని ఎవరైనా మనం ఒక 10 నిమిషాలు కూర్చుంటే ఎవడన్నా చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా పూజలు ఇలాంటివి చేస్తుంటే ఊరుకుంటారా? వచ్చేస్తారు, అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తంతారు, ఏం చేస్తున్నాం అని అడుగుతారు. అందువల్ల వీళ్ళంతా బిల్డప్కి చెప్తారు, మేము అఘోరీలు, మేము నాగసాధువులు, మేము మంత్రగాళ్ళం, మేము చేతబడులు చేస్తాం అని ఎవరైతే ప్రచారం చేసుకుంటారో వాడికి ఏం రాదని అర్థం. మయాంగులో మాత్రం ఎవరు ప్రచారం చేసుకోరు. దర్ వెరీ డేంజరస్, అట్ ద సేమ్ టైం వెరీ గుడ్ పర్సన్స్. మానవుడు అన్న తర్వాత హ్యూమానిటీ ఉంటుంది. అయినా మనకి ఎందుకు వచ్చిన గోళ అని వెళ్ళరు అనమాట వీళ్ళంతా. సో దీంట్లోనే మనం అబ్జర్వ్ చేస్తే కనుక వాళ్ళు డబ్బిచ్చి, ఇప్పుడు ఒరిస్సాలో కూడా మనకి కొన్ని ప్రాంతాలలో ఏంటంటే కోళ్ళని మేకల్ని డప్పులతో తీసుకెళ్ళేసి అఫీషియల్గా కోస్తారు వాళ్ళు. రాత్రులు వెళ్తారు, కోళ్ళని పట్టుకెళ్తారు, కట్టేసి మేకలను పట్టుకెళ్తారు, కోసేసి అలా మనకి అసలు ఆ పూజ ఎలా చేస్తారు దానికి ఏం విధి విధానాలు ఏమి ఉండవు. వీళ్ళకి వీళ్ళే ఇష్టం వచ్చినట్టు విధి విధానాలు వీళ్ళే రాసేసుకుంటారు. ఎందువల్ల సినిమాల్లో మనకు వెట్లాచారి సినిమాల్లో మనకు పాతకాలంలో సినిమాల్లో ముగ్గులు వేసేసి నిమ్మకాయ పెట్టేసి కోడిగుడ్డు పెట్టేసి జుట్టు పెట్టేసి బొమ్మ పెట్టేసి ఏవో చేస్తారు కదా, అలాగే అనుకుంటాం మనం, మనకు తెలియక. ఎవరికి ఏం ప్రొసీజర్ ఉండదు. కాకపోతే ఒక ప్రొసీజర్ ఏంటంటే వీళ్ళు వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చే వాళ్ళకి తెలుస్తుంది. ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మతో సూదులు గుచ్చి ఇలాగా ఆ మంత్రాలు అవన్నీ కూడా ఎలాగైతే సినిమాల్లోకి వచ్చినాయి మయాంగ నుంచే వచ్చినాయి. వాళ్ళ పూర్వీకులు నేర్పిస్తారు. అండ్ మంత్రాలు కూడా ఒకసారి ఒక యూసఫ్గూడలో కృష్ణానగర్ దగ్గర ఒక ముస్లిం వచ్చాడంట. ఆ షాప్ వాడు బోర్డు చూసి అలా నోట్తో ఏమో మంత్రాలు నోట్లో చదువుకున్నాడంట. ఆ షాప్ వాడు వెంటనే నాకు ఫోన్ చేసి, గురుగారండి వాడి నోట్లో ఏదో చదివేస్తున్నాడండి నాకు బోర్డు మీద అంటే, చదువుకొని నీకేమైందన్న. లేదండి వాడు చదివిన తర్వాత నా బిజినెస్ అంతా డౌన్ అయిపోయిందండి అన్నాడు. అంటే మనం అనుకున్న దాన్ని బట్టి రిజల్ట్స్ వస్తాయి. మనం స్ట్రాంగ్ మైండ్తో ఉన్నాం అనుకో అవి మనకు పట్టవు. ఈ దెయ్యాలు భూతాలు ఇవన్నీ కూడా ఎవరిని పట్టుకుంటాయి? వీక్ మైండ్. వీళ్ళందరికీ చాలా ఖర్చు పెట్టి ఈ యొక్క లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వెళ్తారు. మయాంగ్ అని, తర్వాత కరోలీ సర్కార్ అని యూట్యూబ్లో ఉంటాయి, బాగేశ్వర్ బాబా అని, ఇలా వెళ్ళి ఏదో వాళ్ళంతా బిల్డప్లు ఇస్తూ ఉంటారు తీసేస్తున్నట్టు. ఇలా వాళ్ళు మళ్ళీ వాళ్ళకి లక్షల మంది ఫాలోయింగ్, మళ్ళీ మామూలుగా చిన్నవాళ్ళు ఏం కాదు. ఉపన్యాసాలకు వెళ్తారు చెప్తారు. ఇవన్నీ అవేం అవసరం లేదు అసలు. జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క క్షేత్రం గాణగాపురంలో మాత్రమే నయమవుతాయి, ₹1 ఖర్చు అవసరం లేకుండా. ఇప్పుడంటే మయాంగ్లో స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఎలా ఉంటుంది గురుగారు? అది విలేజ్ కదా, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. స్కూల్కి ఎవరు వెళ్ళరు. అంతా కూడా మార్కులు, టీచర్ పాఠం చెప్తుంటే గట్టిగా కొట్టాడు అనుకో చేతబడి చేసేస్తాడు. ఇంకేం చెప్తాడు మాస్టర్? అందువల్ల అసలు అడుగు తీసి అడుగు మేము వెళ్ళాం. ఎప్పుడు మనం గౌహతి కామాఖ్య టెంపుల్కి వెళ్ళినప్పుడు మాకు అక్కడ ఒక స్టూడెంట్ ఉన్నాడు, సౌరవ్ వాడి పేరు, నాగపూర్ వాస్తవ్యుడు. వాళ్ళ బంధువులు ఉంటే తీసుకెళ్ళాడు. ఆ ఊర్లో ఎక్కడ నడిచినా కపాలాలు ఏవేవో ఉంటాయి, అవన్నీ దాటొద్దు దాటమంటాడు. ఇది నిమ్మకాయ పక్కకి నుంచి నడవండి అంటాడు. ఎండుమిరపకాయలు అన్నీ ఉంటాయి, జుట్టు ఉంటాయి, కోడిగుడ్లు ఉంటాయి. ఈ నరఘోషలు చేసేవాళ్ళు మనకు కూడా అసలు మనకంటే వాళ్ళు బెటర్ అనిపించింది నాకు. ఎలా తెలుసా, మన వాళ్ళు ఇప్పుడు జాతబళ్ళు తీసేసి లేకపోతే ఈ యొక్క దిష్టి తీసేసి 4 రోడ్లు జంక్షన్ రోడ్లే వేసేయమంటారు మనకి. అది మనకు పోతే వాళ్ళకి తగులుతాయి కాబట్టి ఎవరు తొక్కని చోట వేయమని చెప్పాలి, నదుల్లో కలమని చెప్పాలా, గోడ పక్కన ఇవ్వమని చెప్పాలా. మనకి ఇక్కడ ఉన్న మన సెల్ఫిష్ జ్యోతిష్కులు, సెల్ఫిష్ మంత్రగాళ్ళు 4 రోడ్లలో వేసేయండి, చౌరస్తాలో వేసేయండి అంటే వీళ్ళు వేసేస్తారు. ఇవి వేస్ట్ అనమాట ఇవన్నీ. సో అక్కడ వాళ్ళు అలా చేయరు అనమాట. సో ఏదైనా ఆ భయం మనగాడు ఎవడైనా ఉంటే, ఇప్పుడు మనకి ఈ మన ఊర్లో జ్యోతిష్కులు చాలామంది ఉన్నారు. అది పంచమకారాలు పెట్టండి, పంచమకారాలు అమ్మవారికి చికెన్ పెట్టండి, మటన్ పెట్టండి, మందు బాటలు పెట్టండి అని. ఇలాంటి వాళ్ళు ఆ ఊర్లో కూడా అడుగు పెట్టరు, భయం వాళ్ళకి.
అందువల్ల ఊరికే జస్ట్ కామాఖ్య అని చెప్తారు, మందు పెట్టుకోండి ఇవి పెట్టుకోండి అలా పూజలు చేస్తాం అంటారు తప్ప నిజమైనటువంటి మనగాడు ఎవడైనా సరే మయాంగ్ రావచ్చు. ఓకే. మయాంగ్ వచ్చి మళ్ళీ బయటికి రావాలి, రాలేరు వాళ్ళు. ఎందువల్లంటే భయం. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత సెంటిమెంట్గా మనకి ఏదైనా జ్వరం వచ్చిందనుకో వచ్చేస్తుంది. నేను ఒకసారి నాకు అనుభవం అయింది. ఎలాగంటే ముంబై జుహూ బీచ్లో నేను ఇస్కాన్ హరే కృష్ణ మా గురువుగారు ఆనందమయ ప్రభు గారు నన్ను పంపించినప్పుడు అక్కడ ఎదురుగుండగా జుహూ బీచ్లో ఒక గురువు ఉన్నాడు. 10 మంది లైన్లో నుంచో పెట్టాడు ఇసుకలో. ఒక్కొక్కరికి దిష్టి తీస్తున్నాడు ఇలా కొబ్బరికాయతో. అది ఏదో చేస్తున్నాడు, ఇలా ఇసుకలో పాతున్నాడు. నాకు దూరం నుంచి దిష్టి తీస్తుంది కనబడింది, కానీ ఇసుకలో పాతున్నది నాకు కనబడలా. పాతున్నది కనబడకపోతే అప్పుడు నేను దగ్గరికి వెళ్ళి చూశాను ఏం చేస్తున్నారు అని. ఇమీడియట్ అప్పుడు దాకా నాకు జ్వరం లేదు, ఇమీడియట్ తగిలేసింది నాకు జ్వరం. నేనే ప్రత్యక్ష సాక్షి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత మా ఆనంద్ మార్గ ఆశ్రమంకి వెళ్ళిన తర్వాత నాకు జ్వరం వచ్చేసింది. సో వెంటనే మా గురువు గారు అడిగారు, నువ్వు యూ హ్యావ్ గాన్ త్రూ సమ్ ఈవిల్ ఫోర్సెస్, నువ్వు వెళ్ళావు కదా అని అడిగారు. మా ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి అంటే సుభాష్ చంద్రబోస్ మేననుడు, పెద్ద గురువు ఆయన, సాక్షాత్ పరమేశ్వరుడు, కృష్ణుడు ఆయన. వెంటనే ఆయన ఇలా ముట్టుకోగానే నాకు జ్వరం పోయింది. సో ఈవిల్ ఫోర్సెస్ అనేవి ఉన్నాయి. అంటే మన మైండ్ ఉండే ఆ స్ట్రాంగ్నెస్ ని బట్టే మనకు తగులుతుంది. మనము ఇప్పుడు అంటే మనలో ఉన్న ఆరా పవర్ అనుకోవచ్చా గురుగారు? డెఫినెట్ గా. ఇప్పుడు ఉదాహరణకి ఎంత గొప్పవాళ్ళైనా మనం మేము చాలా ధైర్యస్తులు అంటారు. మన ఇంట్లో ఎవడైనా చచ్చిపోయాడు అనుకో, తాత ముసలోళ్ళని తీసుకో, యాక్సిడెంట్లో వాటిల్లో కాదు, ముసలోళ్ళని తీసుకో. మనకు ఒక 4 గదులు పల్లెటూరులో ఇది వరకు గాదే ఉంటుంది, ధాన్యం వేసి ఒక గాదిలో వేస్తాం. ఆ రూమ్లోకి వెళ్ళమని చూద్దాం, చీకటిగా ఉంటుంది. ఎవరైనా ఒంటరిగా ఒక రూమ్లోకి వెళ్ళమని, ఎందుకు బాత్రూంలోకి వెళ్ళి పాస్ పోసుకోలేము. ఇప్పుడు ఒక అతను చచ్చిపోతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. చేసుకుంటే ఒక ఆయన ఉండేవాడు మనకు తెలిసిన ఆయన ఇలా చూడగానే కిటికీలో నుంచి అతనే కనబడినట్టు, ఈయన పిలిచినట్టు కనబడేదంట. ఎవరికైనా అనుభవాలు జరుగుతాయి. చనిపోయిన 11 రోజుల వరకు కూడా మనకి వాళ్ళే మనతో ఉంటున్నట్టు, ఒళ్ళు జలధరిస్తున్నట్టు ఇవన్నీ కనబడతాయి. అండ్ ముఖ్యంగా చేతబళ్ళతో చనిపోయిన వాళ్ళు, చేతబళ్ళతో ఉన్నవాళ్ళు మన మీద వచ్చి చెప్తారు కూడా. ఒకసారి యూసఫ్గూడలో మాకు తెలిసిన భక్తురాలు ఒక ఆవిడ ఉంది, వాళ్ళ ఓనర్ ఆమె ఇంటికి అద్దెకి ఒక ఆవిడ దిగింది. మా గురుగారు వచ్చారని ఆవిడని పరిచయం చేస్తామని కిందకి దిగుతుంది. వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందంట, ఎవరో చేతబడి చేసి చంపేశారట. ఆ అమ్మాయిని ఆవిడ దిగుతుంటే ఆవిడ చూడగానే నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఒళ్ళు పొంగినట్టుగా ఏదో పూనకం వచ్చినట్టు వచ్చేస్తుంది. ఏమిట్రా నాకు ఎలా అవుతుందని చూడగానే ఆ చచ్చిపోయిన వాళ్ళ కూతురు ఆమె ఆత్మ నా మీదకి ప్రవేశించినట్టుగా అనిపించింది నాకు. నేను ఏడుస్తున్నాను, ఇంకేమిట్రా బాబు నేను ఏడుస్తున్నాను అనుకున్న తర్వాత కాల్చేసావుగా అంటున్నాను. నేను కాల్చేసారుగా, ఏం చేసావు నువ్వు అని ఏదో నాకు తెలియకుండానే అంటున్నాను. అంటే ఆవిడ ఏదో చెప్తుంది. వెంటనే ఇలాగ నేను అమ్మవారి మంత్రం చదువుకోగానే పోయింది. అంటే ఇవన్నీ మన మీద పడతాయి. మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఆ ఆత్మ చెప్పాలని ట్రై చేస్తుంది, హెల్ప్ అడుగుతానికి ట్రై చేస్తుంది మనల్ని. ఒక ఇన్సిడెంట్గా అప్పుడు ఎవరినైనా చంపేశారనుకో అందరూ కలిసి, అది ఎవరికో లోకానికి తెలియాలిగా. మరి దానికి పిండం ప్రధానం, అది శ్రాద్ధ కర్మలు చేయించుకుంటేనే కానీ గాల్లో తిరుగుతూ ఉంటుంది. అందుకని ఎవరో ఒకళ్ళ మీదకి వచ్చి అది చెప్పుద్ది. చెప్పి మనం శ్రాద్ధ కర్మ వాళ్ళ వంశస్థులకు చెప్పి పిండం పెట్టించి జాగ్రత్తగా చేయాలి. సో ఈ చేతబడులు చేసే మనగాళ్ళు అంత ఈజీగా లేరు బయట ప్రపంచంలో, బట్ చేసే వాళ్ళు ఉన్నారు, అందులో డౌట్ లేదు. ఈ యూట్యూబ్లో వచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళకి ఏమీ రాదు అసలు, అందులో డౌట్ లేదు. అది మయాంగ్ ఇస్ ఎ సీక్రెట్ ప్లేస్, ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ ఈవిల్ ఎఫెక్ట్స్, ఈవిల్ ఫోర్సెస్. అడుగు వెళ్తుంటేనే ఇప్పుడు గయా అనే ఊరుంది, మనం గయాలో పిండ ప్రధానాలు అన్నీ చేస్తాం వెళ్ళి. నేను ఒకసారి 2 మెటాడోర్ల తుఫాన్ బళ్ళల్లో మాకు తెలిసినటువంటి వాళ్ళందరినీ కూడా మేము తీసుకుని కాశీ వెళ్తున్నాం. నేను అప్పటికీ చెప్పాను, కాశీ తర్వాత గయా వెళ్ళేటప్పుడు వద్దు, మనము ట్రైన్లో వెళదాము అంటే, నోనో మా తోడుకోడలు కారులో వెళ్ళింది, మనం కూడా కారులో వెళ్దామని ఒక ఆవిడ అందులో ఉన్న భక్తురాలు అంటే, సరే అంతా కూడా వాళ్ళ హస్బెండ్ ఏం చేశారంటే తుఫాన్ జీపులు లాంటివి పెట్టారు. వెళ్తుంటే గయా రాత్రి కరెక్ట్గా 2:30 అంత అయింది, 2 ధన్మని అక్కడ ట్యాంకులు పెడతాం కదా, మట్టి రోడ్లు రిపేర్ చేస్తున్నారు, దానికి గుద్దేసి పెద్ద సౌండ్ వచ్చింది. అంత అరుపులు. ఏమిట్రా అంటే గుద్దేశాడు వాడు తీసుకెళ్ళి. పక్కన ఉన్నవాడు నిద్రపోతూ డ్రైవర్ మీద పడ్డాడంట, మొత్తం మీద గుద్దేశాడు. గుద్దేసరికి ఈ కుర్చీకున్న జాయింట్లన్నీ ఊడిపోయి బయటకు వచ్చేసినాయి.
బయటకు వచ్చేసి బ్లడ్ నాకు కాలు ఊడిపోయింది అంటది ఒక ఆవిడ, నా పేగులు జారిపోయింది అంటది ఒక ఆవిడ. వీళ్ళందరినీ హాస్పిటల్లో పెడదామంటే వాడంటాడు గట్టిగా అరవకండి, వారణాసి నుంచి బీహార్లోకి వచ్చాం, నాకు పర్మిషన్ లేదు, మీరు అరవకండి అంటాడు ఆడు. మళ్ళీ పోనీ ఆ హోటల్ దగ్గర నుంచో పెట్టరా, మేము ఉంటామంటే అక్కడ గజ దొంగలు వస్తారు, ఇప్పుడు రాత్రి టైము మిమ్మల్ని ఎత్తుకుపోతారు, లూటీ చేస్తారంటాడు ఆడు. పోనీ ఆర్టీసీ బస్సులో మళ్ళీ తెల్లారేదాకా ఉండి అప్పుడు పంపించి వైద్యం చేయించాం. అమ్మవారి దయ వల్ల ఎవరికి ఏం కాలేదు, దుర్గమ్మ దయ వల్ల. కాకపోతే ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ ప్రేతాత్మలు ఉంటాయి గయలో, దా దా అని పిలుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఊర్లో కళ ఉండదు. ఒక్కొక్క పంతులు దగ్గర 3-5 లక్షలు సంపాదిస్తాడు అపరకర్మల వల్ల, డైలీ కలెక్షన్, అయినా సరే కళ ఉండదు. ఆ విధంగా మయాంగ్ కూడా అంతే. మనం వెళ్తుంటే కేకారణ్యంలో సౌండ్ వస్తున్నట్టు, అడవుల్లో సౌండ్ వస్తున్నట్టు డెఫినెట్ గా ఉంటాయి నెగిటివ్ వైబ్రేషన్స్. అందువల్ల అంతేకాదు, ఎవరైతే మన దగ్గరికి చేతబళ్ళు చేసేవాళ్ళు, మరుగుమందులు ఇస్తామనే వాళ్ళు, తర్వాత ఇలాంటి వాళ్ళు వస్తారో వాళ్ళు ఆంజనేయ స్వామి బొట్టు చూడలేరు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే వస్తారు మన దగ్గరికి, చాలా స్వీట్గా మాట్లాడతారు. మనం ఏంటంటే అవన్నీ అవసరం లేదు కదా, మనం కఠినంగా మాట్లాడతాం. సో మనల్ని బొట్టలో వేసుకోవడానికి వాళ్ళు ఏదో తినడానికి పట్టుకురావడాలు, స్వీట్ ప్యాకెట్లు లేకపోతే ఫ్రూట్స్ ఏవో పట్టుకురావడాలు ఇస్తూ ఉంటారు. మరుగుమందు అందులో ఏదైనా కలపొచ్చు, ఇలా ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు, అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఈజీగా వస్తాయి. దేవత మనకి చెప్తుంది అమ్మవారు. డెఫినెట్ గా అంటే ఇప్పుడు మనకి ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ కానీ, లేదంటే ఇప్పుడు మనం ఎక్కడైనా ఉంటాము, ఎక్కడికైనా వెళ్తుంటాం కదా గురుగారు, ఇలాంటివి మనకి తగలకుండా ఉండాలి అంటే, మన ఆరా కొంచెం పవర్గా ఉండాలి అని అంటే ఏం చేయొచ్చు అంటారు? నిత్యము దుర్గమ్మ తల్లిది కానీ, ఆంజనేయ స్వామి కానీ, దత్తాత్రేయ స్వామి వారి మంత్ర జపం చేసుకోవడం, లేకపోతే శుభ్రంగా అమ్మవారు దత్తాత్రేయ స్వామి వారు చేసినటువంటి తాయెత్తు అది మెడలో కట్టుకోవడము. అలా మనం సాధనలో ఉన్నటువంటి వాళ్ళకి ఏం కాదు. అలాగే దత్తాత్రేయ స్వామి వారి గుడికి లేదా ఆంజనేయ స్వామి వారి గొళ్ళకెళ్ళి వాళ్ళ కనుక పడుకొని రాత్రులు నిద్రించిన, వైకుంఠపురం తెనాల్లో ఉంటుంది, అక్కడ రాత్రులు భర్తలు చనిపోయిన వాళ్ళు, భార్యలు చనిపోయిన వాళ్ళు వస్తారు. నెగిటివ్ వైబ్రేషన్ అక్కడ. నేను పడుకుంటే ఏంటి, ఎవడో తీసుకెళ్తే ఆ తెనాల్లో ఆ రాత్రి అక్కడ రూమ్ తీసుకొని పడుకున్నాం, సౌండ్లు వినబడేవి. ఏమిట్రా బాబు అంటే వెంకటేశ్వర స్వామి దేవస్థానం అది. మొత్తం అలాంటి అందరు ప్రేతాత్మలు పోతాయట అక్కడ, అందరూ పడుకొని మంచిగా అయిపోతారు. సో డెఫినెట్గా ఈ యొక్క చేతబళ్ళు అనేటటువంటివి ఉన్నాయి. ఈ మయాంగ్ ఊరు మోస్ట్ డేంజరస్ ఊరు. అందులో ప్రతి ఇంటివాడు కూడా చేతబళ్ళు చేయడము వచ్చు, చేతబళ్ళు తీసేయడము వచ్చు, రెండు వచ్చు. సో మనకు మంచోడు తగిలితే మన అదృష్టము, మంచోడు తగలకపోతే మన దురదృష్టము. కాబట్టి ఈ మామూలుగా హైదరాబాద్లో మేము చేతబళ్ళు తీసేస్తాం, ఈ భూత వైద్యులు ఇలాంటి వాళ్ళు వీళ్ళంతా నకిలీగాళ్ళు, వీళ్ళకి ఎవరికి లేదు, ₹1,00,000 పోగొట్టుకోవడం తప్ప ఏముండదు అనమాట. ₹1 లేకుండా మనం వీళ్ళకందరికీ మనం ఒక రెమెడీ చెప్పొచ్చు. ఏంటంటే అది దత్తాత్రేయ స్వామి వారి గాణగాపురం వెళ్ళడం, గురు చరిత్ర చదవడము, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము, మేడి చెట్టుకి పూజ చేసుకోవడము. దాంట్లో అనగాదేవి దత్తాత్రేయ స్వామి వారు ఉంటారనమాట. ఇప్పుడు అలాగే ఆంజనేయ స్వామి వారి స్తోత్రం, ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే ప్రళయకాలాలన ప్రజ్వలనాయ ప్రతాప వజ్రదేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్య దానవ యక్ష రక్షోగణ గ్రబంధనాయ భూతగ్రహబంధనాయ ప్రేతగ్రహబంధనాయ పిశాచగ్రబంధనాయ శాకిని ఢాకిని గ్రహబంధనాయ ఏహి ఏహి ఆగచ్చ ఆగచ్చ ఆవేశ ఆవేశే మమ హృదయ ప్రవేశ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కదే వ్యాఘ్రముఖ బంధన సర్పముఖ బంధన రాజముఖ బంధన సభాముఖ బంధన అంటూ ఆంజనేయ స్వామి వారి మంత్రాలు ఉంటాయి. ఇవన్నీ మనం చదివితే పోతాయి. అటువంటి వాళ్ళు అసలు ఆంజనేయ అన్న మాట నోట్లో నుంచి రాదు, వాళ్ళకి భయం అనమాట. ఈ ప్రేతాత్మలు చేసే వాళ్ళకి, ఈ యొక్క క్షుద్ర సాధన చేసే వాళ్ళకి, చేతబడులు చేసే వాళ్ళకి ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకుంటేనే పారిపోతారు వాళ్ళు. దైవారాధన మనం డైలీ పూజ చేసుకునే వాళ్ళం, మనం పాజిటివ్ ఆరా ఉన్న వాళ్ళం, మనం వెళ్తుంటేనే వాళ్ళు దూరంగా పారిపోతారు అనమాట. ఇది గుర్తు. అందువలన మయాంగ్ అనే ఊరు స్పెషాలిటీ అది. కాబట్టి మనం రూపాయి కూడా ఖర్చు లేకుండా దత్తాత్రేయ స్వామి వారిని నమ్ముకొని వెళ్ళి పోగొట్టుకోవచ్చు. ఓకే గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.